ఒట్టేసి చెబుతున్నా నీకే ఉంటాని కడవరకే. ఎన్ని నాళ్ళైనా ఈ ప్రేమే చెవరవలే సీతాకోక చిలుక. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో డెమో వీడియో చూసారు కదా. సో డెమో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే నేను కింద మీకు ప్రెజెంట్స్ లింక్స్ అయితే ఇస్తా. సో మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక ఫాంట్ ఇస్తే అది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలనేది నేను కంప్లీట్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయమాకండి. సో ఫస్ట్ మీరు ఎలైట్ మిషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకునేవి కానొస్తాయి. ఫస్ట్ మీరు బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ కింద ఒక ఫోటో ఉంటుంది. ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక నేమ్ సింబల్ ఉంటుంది. నేమ్ సింబల్ని క్లిక్ చేసుకోండి. మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. అది ఎవరి ఫోటో అయినా సరే మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో అది ఎవరి ఫోటో అయినా సరే ఒక ఫోటో, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. ఫోటోని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ ఆప్షన్ ఉంటుంది. ఫిల్ చేసుకోండి. సో ఇప్పుడు మన ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళేసి లిరికల్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీకు ఈ విధంగా లిరిక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. పైన ఇక్కడ యారో ఉంటుంది. యారోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 48 PT అని ఉంది కదా, దాన్ని ఒకసారి తగ్గించుకోండి. మీకు కనుక ఫాంట్ కనుక వచ్చేస్తే సెట్ అయిపోతుంది. లేదనుకుంటే మీరు ఎట్లా ఉందో అలా పెట్టేసి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అనేది ఇస్తా. ఆ ఫాంట్ని మీరు ఇందులోకి యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది మీకు కింద ఉంటుంది. కింద ఇది ఈ విధంగా అయితే ఉంటుంది మీకు. ఇప్పుడు మీరు దీన్ని తగ్గించుకుంటే మీకు ఫాంట్ యాడ్ అవుతుంది. సో మీకు ఈ విధంగా ఫాంట్ యాడ్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసుకొని కాపీ లేయర్ ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్ చేసి ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న లేయర్స్ని తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి స్పీడ్ ఆప్షన్ ఆపండి. ఆపిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు ప్రతి ఒక్క దానికి ఆ ఎఫెక్ట్ చెప్పడం మర్చిపోయినా. ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత అన్ని లేయర్స్ని కాపీ చేసుకొని ఆ లేయర్స్ని తీసేయండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆపండి. పేస్ట్ చేయండి. చేసేస్తే మనకి సెట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా యాడ్ చేస్తే మనకు అన్నిట్లకైతే ఫాంట్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు మీరు ప్లస్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ చేసుకొని మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసుకొని కాపీ 17 లేయర్స్ క్లిక్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు లిరికల్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ 70 లేయర్స్ అని ఉంటుంది. దాన్ని చేసేసి 3D కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు లిరిక్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. చాలా బాగుంటాయి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు పైన షేర్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి. సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.